ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల రిటైర్మెంట్పై హైకోర్టు సంచలన తీర్పు 2 ఏళ్లు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఉద్యోగులందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుపై హైకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సమాన రిటైర్మెంట్ వయసు ఉండాలి అని చెప్పి కీలక తీర్పు వెలువరించింది. మెయిన్ టైటిల్ చూస్తున్నాం, రిటైర్మెంట్ వయసు అని చెప్పి. సో ముఖ్యంగా హైకోర్టు అయితే ఈ యొక్క పదవీ విరమణ వయసుపై మనకి ప్రశ్నించింది ఫ్రెండ్స్. ప్రభుత్వాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచిన ప్రభుత్వం మరికొన్ని వర్సిటీల్లో మాత్రం పెంచలేదు ఫ్రెండ్స్. అదేవిధంగా కొంతమంది ఉద్యోగులకి ఇంతవరకు మనకి రిటైర్మెంట్ వయసు అయితే పెంచలేదు. ఈ నేపథ్యంలో కొంతమందికి మాత్రం రిటైర్మెంట్ వయసు పెంచుతున్నారని, సో కొంతమందికి పెంచడం లేదని చెప్పి మనకి ఆక్షేపించింది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆర్థిక శాఖ సైతం పదవీ విరమణ వయసు పెంపునకు అంగీకరించడం లేదని చెప్పి చెప్పడానికి కూడా ఆక్షేపించింది. ముఖ్యంగా 4 నెలల్లోగా ఈ యొక్క అందరి ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ వయసుపై కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి కూడా మనకి ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇక్కడ చూస్తూ ఉన్నాం. విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులైతే జస్టిస్ భట్టు దేవానంద్, కిరణ్మయి ధర్మాసనం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 4 నెలల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే రిటైర్మెంట్ వయసుపై ప్రశ్నించింది. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.